హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు తమ్నైల్లో చూసినట్టే ఏం చూడబోతున్నారు అంటే స్ట్రాబెర్రీ తోటలు చూడబోతున్నారు. ఎక్కడ అంటే మహారాష్ట్రలోనే చాలా ఫేమస్ అయినటువంటి మహాబలేశ్వర్ దగ్గర. మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీకి ఉన్నటువంటి క్రేజే వేరు. ఆ టేస్ట్, క్వాలిటీ ఇంకెక్కడా ఉండదు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి. మ్యాప్రో, మాలా అని చెప్పి వీళ్ళందరూ కూడా క్రషెస్, జామ్స్ అన్ని స్ట్రాబెర్రీ బేస్ మీద, ఫ్రూట్స్ మీద అన్నీ ఉంటాయి ఇక్కడ. వీళ్ళ అవుట్లెట్ కూడా ఇక్కడ ఉంటుంది. మ్యాప్రోన్ కూడా మేము విజిట్ చేసాము. ఆ వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే మేము సన్ రైజ్ చూడడానికి వెళ్ళాం. యాక్చువల్లీ మేము మహాబలేశ్వర్ ఎందుకు వెళ్ళామంటే అక్కడ కొన్ని హిల్ స్టేషన్ కాబట్టి కొన్ని పాయింట్స్ చూసి, తర్వాత టెంపుల్స్ ఉన్నాయి 800 years కన్నా చాలా ఓల్డ్వి. అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మ్యాప్రోలో పిల్లలు గేమ్ ఆడాలనుకుంటున్నారు. ఇవన్నీ చూద్దాం అనుకున్నాం. వెళ్ళిన 2 days అయిపోయింది. ఫస్ట్ డే అయితే జర్నీకే సరిపోయింది. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతే కొన్ని పాయింట్స్ మాత్రమే కవర్ చేయగలిగాం. నెక్స్ట్ డే కూడా టెంపుల్స్ అని ఆ సన్ రైజ్ చూసేసి వెళ్ళిపోయాము. థర్డ్ డే రూపా అడుగుతూనే ఉంది, ఇక్కడ స్ట్రాబెర్రీస్ చాలా ఫేమస్ కదా మమ్మీ, చాలా ఫార్మ్స్లో ప్లక్కింగ్కి అలౌ చేస్తారంట, మనం వెళ్దామని. సరే, ఈరోజు ఏమైందంటే మార్నింగ్ ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోదాము అనుకుంటున్నాము 10 o'clockకి. సో మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని 5:30కే లేచి హడావిడిగా లేచి రెడీ అయిపోయి ఆల్మోస్ట్ బ్రష్ చేసేసే వచ్చేసాం. మేము వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. మేము పంచగనిలో దిగాము. పంచగని నుంచి 1 kilometer బయటికి వస్తే ఒక విలేజ్ ఉంటుంది, వెలరి అని చెప్పి. ఆ విలేజ్ దగ్గరికి వెళ్తే ఒక పాయింట్ ఉంది. అదే సన్ రైజ్ పాయింట్, సన్సెట్ పాయింట్ కూడా. అంటే మీకు కొండల మధ్యలో మార్నింగ్ టైం సన్ కనిపిస్తాడు. సన్సెట్ టైంకి వచ్చేసరికి లేక్ సైడ్కి వస్తుంది, వెన్నా లేక్ అనమాట. సో చాలా బాగుంటుంది ఆ పాయింట్. ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. ఇది సెకండ్ డే మళ్ళీ అదే పాయింట్కి వెళ్ళాము సన్ రైజ్ చూద్దాము అని చెప్పి. వెళ్తే సన్ రైజ్ అంతా చూసుకున్నాం, ఫొటోస్ దిగారు పిల్లలు. ఆ నేచర్ని అంతా ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉండగా రూపా కనిపించింది. మమ్మీ ఎప్పుడు నన్ను అలౌ చేయలేదు కదా, ఈసారి అడుగుదాము. ఆ తాతగారు ఒక్కళ్ళే స్ట్రాబెర్రీస్కి వస్తూ మాకు కనిపించారు. ఎందుకన్నా మంచిది వెళ్ళి అడిగితే బెటర్ అని చెప్పి రూపా వాళ్ళ డాడీని తీసుకుని వెళ్ళి అడిగింది. అడిగిన వెంటనే ఎందుకు ఆయన రండి వచ్చి కోసుకోండి అని చెప్పి అడిగారు. మేము కూడా రావచ్చా అంటే వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తం 4 కూడా ఒక బాస్కెట్ తెచ్చుకున్నాము. వాళ్ళు ఇచ్చింది చిన్న బుట్ట. కొయ్యడం మొదలు పెట్టాం. మీకు ఇక్కడ మిర్చీలు కనిపిస్తున్నాయి కదా, ఈ తోటలో అయితే ఆయన గట్టు వెంబడి మొత్తం కూడా పచ్చిమిరపకాయ మొక్కలు వేశాడు. వాటిని అలా వదిలేశారు, పండిపోయాయి. ఎందుకు అని అడిగితే వాళ్ళ కూర కారంలోకి మసాలా కావాలి అంటారు. మసాలానే వాళ్ళు కారంగా ఫీల్ అవుతారు. ఎండుమిర్చి అయిపోతాయంట ఈ స్ట్రాబెర్రీ కాపంతా అయిపోయేసరికి. సో వాటిని కారం పట్టించుకుంటాము, కావాలంటే కోసుకోండి అని చెప్పి అన్నారు. మేము కొద్దిగానే కోసుకున్నాము, పండుమిరపకాయలు కాబట్టి. పచ్చిమిరపకాయలు చాలా తక్కువ ఉన్నాయి. ఇటువైపు ఏదైతే మీరు పొలం చూస్తున్నారో తోటలో చాలా ఎక్కువగా గడ్డి ఉంది, కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి. అటు సైడ్ ఆ చివరికి అయితే మాత్రం స్ట్రాబెర్రీస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అదిగో ఈయనకి చాలా పెద్ద స్ట్రాబెర్రీ కనిపించిందంట, చూపిస్తున్నాడు ఎగ్జైట్మెంట్తో. నాకు తెలిసి దాన్ని చూస్తే తినేసేలానే ఉన్నారు. అది పెస్టిసైడ్స్ కొట్టింది, వాష్ చేయలేదు అని చెప్తున్నా ఏం పర్లేదు, నాకు ఇప్పుడు తినేయాలనిపిస్తుంది అంటున్నారు. ఈ తాతగారే మమ్మల్ని చేలోకి రాణించింది. సో రూపాకి ఇదిగో నీకన్నా నాకే పెద్దది దొరికింది డాడీ, ఇక్కడ చాలా ఉన్నాయి డాడీ అని చెప్తుంది. ఈ స్ట్రాబెర్రీ మొక్క నేచర్ ఏంటి అంటే క్లైమేట్ చాలా కూల్గా ఉండాలి. కొండ ఏరియాల్లోనే ఎక్కువగా పండుతుంది, హిల్ స్టేషన్స్లోనే. ఎస్పెషల్లీ ఈ క్లైమేట్ చాలా బాగుంటుంది. మేమంతా సమ్మర్లో వెళ్ళినా ఈవినింగ్ నైట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 17 degrees 16 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది అంటే ఎంత చల్లగా ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఆ క్లైమేట్లోనే ఇవి బాగా పండుతాయి. సో రూపా వీళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. డాడీ ఇక్కడ పెద్దది ఉంది, అక్కడ పెద్దది ఉంది, ఎక్కడ తొక్కేస్తారా అని నేను కంగారు పడుతున్నాను. బట్ చాలా క్లియర్గా ఉందన్నమాట పాత్ నడవడానికి. ఒక 25 వరుసలు వేసుకున్నారు వీళ్ళు స్ట్రాబెర్రీస్. మధ్య మధ్యలో అక్కడక్కడ 2-3 చామంతి మొక్కలు వేశారు, దేవుడి కోసం పువ్వులు కనుకుంటా. సో ఇదిగో నాకు ఇంకా పెద్దది దొరికింది అని చెప్పి చూపిస్తున్నారు. ఇంతలో వాళ్ళ అబ్బాయి రెడ్ టీ-షర్ట్ వేసుకున్న అతను వచ్చాడు. వచ్చి నాకు బాస్కెట్ కావాలి అంటే మేమంతా కలిపి ఒక దాంట్లో తిప్పేసుకుని ఇచ్చేసాము. సో వాళ్ళ ఇల్లు ఎక్కడే బ్యాక్ సైడ్. సో అరటి చెట్టు కనిపిస్తుంది కదా, అది లడ్డుకి ఇంకా పెద్దది దొరికిందంట. ఇంత పెద్దది దొరికిందో నాకని చూసుకుంటున్నాడు, ఏమన్నా మచ్చలు ఉన్నాయేమో బాగాలేదు అని చెప్పి. సో అందరూ కలిసి అట్లా ఎంజాయ్ చేస్తూ కలిసి కోయడం మాకు చాలా బాగా అనిపించింది. అసలు అడగగానే చాలా భలే ఒప్పుకున్నారు. ఎందుకంటే రూపా వెళ్ళిన దగ్గర నుంచి కూడా స్ట్రాబెర్రీ ప్లక్కింగ్ ఇది ఒక్కటే మాట్లాడుతుంది. ఎండగా ఉంది కదా ఎలా అనుకుంటున్నాము. జస్ట్ సన్ రైజ్ చూసి అప్పుడే దిగాము. 7:30 కూడా కాల.
బట్ అప్పటికి ఆ తాతగారు మమ్మల్ని అలౌ చేశారు అడగగానే. అదే అనుకుంటా, నేచర్ ఏదైనా కోరుకుంటే మీకు ఇస్తుంది అంటారు కదా, నీ కోరిక బలమైనదై ఉండాలి, మంచిదైందై ఉండాలి అని. సో ఆటోమేటిక్గా చిన్న కోరిక ఏంటి, స్ట్రాబెర్రీ తోటలోకి వెళ్ళి కొయ్యాలి అనేది. సో ఇదే కనుక కొయ్యడం, మనం మెయిన్ రోడ్ మీద కొన్ని ఫామ్స్ ఉంటాయి, వెళ్ళి కోసుకుంటామంటే అరౌండ్ 2000 కూడా ఛార్జ్ చేస్తారు, చెప్పలేము, డిపెండ్స్ అపాన్ ఇంకా వాళ్ళ ఇష్టం. ఈ వీళ్ళైతే మాత్రం మమ్మల్ని ఊరికే వచ్చి సరదా పడుతున్నారు కదా పిల్లలు అని చెప్పి రమ్మన్నారు. కొయ్యమంటే మేము ఇవన్నీ కోసి పెడుతున్నాం వరుసగా బాస్కెట్ పట్టుకుని. ఫస్ట్లో లడ్డూకి అయితే తెలియలేదు, పచ్చి పచ్చివి కొయ్యడం మొదలుపెట్టాడు. తాతగారు చూసి ఇట్లా కాదు నాన్న, ఈ షేప్ ఉండాలి ఇట్లా అని చూపించారు. స్ట్రాబెర్రీ మొక్క ఎంతో ఎత్తెదగదు, చాలా ఉంటుంది పొట్టిగానే. అంటే ఇది హెర్బ్ అన్నమాట, దాని స్టెమ్స్ అన్నీ చాలా సాఫ్ట్గానే ఉంటాయి. కానీ దానికి కాసే కాయలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బరువుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాంట్ నాటేటప్పుడే ప్లాస్టిక్ షీట్స్, ఇవిగో మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ షీట్స్ మధ్యలో ఉన్నటువంటి హోల్లోనే పెడతారు. మొక్క ఎదిగిన తర్వాత దాని కాయల బరువుకి పడితే కాయలు మట్టిలో పడకుండా అన్నమాట, సేఫ్ సైడ్కి. ఇదిగో మీకు ఎప్పుడు కూడా పైకి కనిపించవు మొక్కలు, అలా తప్పించుకుని రెమ్మలు అట్లా తీస్తే మాత్రమే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. పైనుంచి చూస్తే మీకు అసలు ఏమీ కనిపించవు, లోపల దాక్కున్నట్టు ఉంటాయి బెర్రీస్ అన్నీ కూడా. వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. చెప్పా కదా, అటువైపు గడ్డి చాలా ఎక్కువగా ఉంది, ఇటువైపు లేదు, మీకు అందుకే చాలా క్లియర్గా కనిపిస్తాయి. మేము అడిగాం క్యాబేజీ వేయలేదేంటి, చాలామంది క్యాబేజీ వేస్తున్నారు, పర్పుల్ క్యాబేజ్ కూడా యాడ్ చేస్తున్నారు అంటే, ఈసారికి వేయలేదు, మేము నెక్స్ట్ టైం యాడ్ చేస్తామని చెప్పారు ఈయన. మేము అడిగాం ఇది ఆర్గానిక్గా పండిస్తున్నారా అంటే, లేదు లేదు పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నాము, ఆర్గానిక్గా పండించినవి అంత పెద్ద సైజు రావు, మాకు తూకానికి రావట్లేదు, ఇవైతే పెస్టిసైడ్స్ వాడేసామని చెప్పారు. వాళ్ళు వాడిన పెస్టిసైడ్స్ సంచులు కూడా అక్కడే ఉన్నాయి పొలంలో, వైట్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఫామ్ ఒక 25 లైన్స్ ఉందని చెప్పాను కదా, అసలు నిజంగా అలా అడగగానే ఒప్పుకోవడం నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది అనమాట. సో లడ్డు బాస్కెట్ పట్టుకుని అన్నీ కోసాడు. రూప అయితే ఇంకా వెతుకుతూ ఎదరికి వెళ్ళిపోతూనే ఉంది. అదే, నువ్వు బలంగా కోరుకోవాలి, నీ కోరిక నిజంగా మంచిదైతే కనుక నిజంగా నేచర్ ఇస్తుంది అని నాకు ఈరోజు అనిపించింది. పక్షులు చూసారా ఆకాశంలో ఎలా ఎగురుతున్నాయో. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇల్లులు ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనలాగా ఇటుకలు వాడట్లేదు వీళ్ళు, అదొక రకమైన ఎర్రరాయి ఉంది, దాన్ని షేప్ చేసి మధ్యలో వాడుతున్నారు. లడ్డుకి మళ్ళీ ఇంకొక పెద్దది దొరికిందంట స్ట్రాబెర్రీ. అసలు స్ట్రాబెర్రీ భలే అనిపిస్తుంది, ఆ కలరే మంచి టెంప్టింగ్గా అనిపిస్తుంది రెడ్ కలర్లో. మార్నింగ్ సన్ రైజ్ టైంకి రెడ్ కలర్లో సన్ అసలు భలే ఉంది, మాకైతే బాగా అనిపించింది. రూపా కోరిక అయితే మొత్తానికి తీరింది. అలా అందరం కలిపి బోల్డ్ అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 kg దాకా కోసామన్నమాట, ఎక్కువ టైం లేదు కదా. సో వాళ్ళు ఇంకా చాలు అని చెప్పన్నారు, ఇంకా బాస్కెట్ ఇమ్మంటే ఇచ్చేసాము. సో నేను అన్నాను ఇవన్నీ మీరే తీసేసుకోండి, మమ్మల్ని అలౌ చేశారు, చాలా థ్యాంక్ యూ అని చెప్పి మేము వచ్చేస్తుంటే, ఆయన పర్లేదమ్మా తీసుకెళ్ళండి, మీరు ముంబై నుంచి వచ్చారు కదా, పిల్లలు ముచ్చట పడుతున్నారు, ఏదైనా కవర్ ఉంటే కవర్లో వేసుకుని మా బాస్కెట్ మాకు ఇచ్చేయమన్నారు. సరే అని చెప్పి నేను చాలాసేపు వెతకడానికి కారంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇంకా ఆయన అన్నారు నేనే మా ఇంట్లో ఉన్నాయి అట్టపెట్టెలు తీసుకొని వస్తానని చెప్పి 2 బాక్స్